హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి రెడ్ గ్రామ్ కందుల పొలాలు. నిన్న మా ఎద్దులు వచ్చేసి ఆ కొండకు తోలినాం. ఎదురుగా ఉన్న కొండకి మనుషులకు పేర్లు ఉన్నట్టే పల్లెటూర్లలో కొండలకి కొన్ని సైడ్ ఉన్న పొలాలకి కూడా పేర్లు పెడతారు. ఇక్కడ ఉండేది ఎర్రచేన్లు అంటారు. ఎర్రచేన్లు ఈ మనకి ఎదురుగా కానొచ్చే పెద్ద కొండ దాన్ని నడ్డి కొండ అంటారు. ఇదల్లా నడికొండే. అక్కడ కనిపించేది ఒకటి చిన్న ఎర్రకొండ, ఆ పక్కన కానొచ్చేది పెద్ద ఎర్రకొండ, ఇక్కడ కనిపించేది దాన్ని మైలేన్ కోట అంటారు. ఇట్లా పల్లెటూర్లలో ప్రతి కొండకి ప్రతి ఏరియాకి అంటే ఒక సైడ్ పోతే ఒక చేను పొలాలకి ఎర్ర చేన్లని, గుమ్మాయి గారి చేన్లని, అట్లా ఊటకొండ చేన్లని రకరకాల పేర్లు, పొలాలకు కూడా పేర్లు పెడతారు. అలాగే కొండలకు కూడా పేర్లు ఉంటాయి. నిన్న ఆ కొండకి మనకు కానొచ్చే ఎదురుగా నడ్డి కొండకి మా ఎద్దులు తోలినాము. అవి నిన్న ఇంటికి రాలేదు. దానిని బుడకడానికి పోతున్నా నేను. చోట అయితే ఆ పైన తెల్లగా పడుకునేట్టుగా నచ్చున్నాయి. మళ్ళీ ఆడ ఉన్నాయో లేదో. సుమారుగా 1.5 కిలోమీటర్ పైనే ఉంటుంది ఆ కొండ. మనకు చూడ్డానికి చాలా చిన్నగా నచ్చుంది, కానీ చాలా హైట్ ఉంటుంది. దాదాపు 1.5 కిలోమీటర్, 1 కిలోమీటర్ మినిమం 1 కిలోమీటర్ తక్కువ ఉండదు దాన్ని ఎక్కాలంటే. ఇది సీతాఫలం చెట్టు, సీతారంకాయలు అంటారు మా ఊర్లో. చూసుకో, మా ఊర్లో కొన్ని వేల చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవి వచ్చేసి మన ఖరీఫ్ సీజన్లో వానలు పడినప్పుడు పూత స్టార్ట్ అయ్యి, ఇప్పుడు ఆగస్టుకి వచ్చేసరికి ఈ విధంగా పచ్చి కాయలు. ఇవి ఇంకా ముదరలేదు. ముదిరితే చాలా ఎర్రగా అవుతాయి. మనకు అప్పుడు కోసుకోవడానికి, తెంపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళని తెంపకూడదు. వీళ్ళవి పచ్చికాయలు. అవి మాగేసినా మాగవు, మాగినా తీయగుండవు. అది వచ్చినది. ఇది వచ్చేసి మా పొలము. కంది మరియు సద్దలు వేసినాము. పంట అయితే వానలు ఫస్ట్లో వేసినప్పుడు ఒక నెల బాగాలేవు, కానీ ఈ ఆగస్టు నెలలో కొంచెం బాగా పడి కంకి బాగా వెళ్ళింది. ఇంకా ఇప్పటి నుండి పొలానికి రాత్రిల పూట కాయలు రాబడుతుంది రక్షించుకోవడానికి. పందుల కాయలు చాలా మిరిమాలంగా ఉంటాయి. ఆ కొండలలో నుండి వచ్చాయి. మొత్తం గబ్బులు అయిపోతాయి. ఏం ఉంచవు. ఇంకా పండ పెట్టి తొక్కేసి దానిలో తినేసి ఏం ఉంచకుండా పోతాయి. ఖచ్చితంగా కాయలు రావాల్సిందే. మనం నైట్ వచ్చినప్పుడు అక్కడ అది షెల్టర్ అనమాట మనకి. దాని కింద వండుకొని వానగిన అక్కడ అడుచుకుంటా వండుకోవాలా. దాని కింద పండుకోకూడదు, అడుచుకుంటా కూర్చోవాలి అంతే. ఇంకా ఇదంతా పొలము. దాదాపు 5 ఎకరాలు ఉంటుంది. మేము వేసింది ఒక 4 ఎకరాలు ఉంటుంది. కంది మరియు సజ్జలు. బాగా వచ్చింది. క్రాప్ అయితే బాగుంది పంట. ఇది దూరం నుండి చేసినప్పుడు నడ్డికొండ అని చెప్పినాం కదా. ఇప్పుడు చూడు దగ్గర నుండి ఇది ఒక వ్యూ. ఇక్కడ నుండి ఇక్కడ మనకి దూరం నుండి చూసినప్పుడు అయితే పైన తెల్లగా వచ్చినాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి ఎక్కడ ఎద్దులు కనిపించలేదు. చూడల్లా ఏడ వండుకొని ఉన్నాయో ఎద్దులు. ఏమన్నా ఇక్కడ దగ్గరలో కుంట ఉంది. ఏమన్నా నీళ్లు తాగడానికి వచ్చి అక్కడ వండుకేంటి చెప్పలేము. ఫస్ట్ ఆ కుంట దగ్గరికి పోయి ఆడ చూసి తర్వాత కాసిందంటే పైన పోయి పిలిచి ఏమన్నా వచ్చాయేమో చూద్దాము. ఇది ఈ సద్దలు వచ్చేసి మేము జూన్ 20 లోపు 20 ఆ తేదీలో వేసినాము. జస్ట్ 2 months అయింది ఇది వేసి. 2 నెలలకి ఈ క్రాప్ వచ్చింది. 3 నెలలలో ఎటువంటి మందులు లేకుండా, ఎటువంటి పెద్ద వర్షాలు లేకపోయినా కూడా జస్ట్ మనం పదునైనప్పుడు వేసుకుంటేనే మధ్యలో 1 వాన 2 వానలకే మొత్తం మన సద్ద పంట చేతికి వచ్చేస్తుంది. దసరా లోపే, ఈ ఆగస్టు లోపు లాస్ట్ లోపు మనకు కంప్లీట్ అయిపోతుంది ఇది. తర్వాత మధ్యలో కంది ఉంది కదా, ఈ కంది బాగా పెరగడానికి, దానికి గాలి తగలడితే ఇంకా బాగా అవుతుంది. కంది కూడా బాగా పెరుగుతుంది. ఇట్లా పొలం చుట్టూ, ఈ చేన్ల చుట్టూ మొత్తం ఈ సద్ద ఎవరైతే వేసింటారో అట్లా చీరలు చింపి ఎర్రగా చుడతారు పొలం చుట్టూ.
ఎందుకో మీకు అర్థమైంటుంది అనుకుంటా. పల్లెటూరు వాళ్ళకైతే పందులు రాకుండా ఇవి కట్టేసిపోతారు. ఏమో మళ్ళీ దాన్ని అసలు చీరని తాకవంట పందులు. అదొక హిస్టరీ ఉంది దానికి. ఎందుకో మళ్ళీ సీతమ్మ చీర అనేది పందులు అనేది తాకవని. ఇది సీతమ్మ కట్టిన చీర అంటే అసలు చీరల్ని పందులు తాకవంట. అందుకే ఇది పొలం చుట్టూ కడతారు ఇది. ఓకే, చాలామంది ఇదే మొత్తం పొలం చుట్టూగా కట్టేసినాము. కానీ ఇక్కడ చూడండి, తెంపేసినాయి. అవి పశువులు తెంపినాయా, పందులే వచ్చి తగిలినాయా, లేకుంటే ఎవడన్నా మనుషులు వచ్చి తెంపినారా తెలియదు. ఇప్పుడు దీన్ని మనం కట్టేద్దాము. తెంపిన చీరని మనం అక్కడ ముడేసి కట్టేసినాము. ఇదొక రక్షక వలయం అంతే పొలానికి. చీరలు కట్టినా ఏం కట్టినా వస్తాయి పంట వచ్చినప్పుడు. ఇప్పటికైతే ఏం రాలేదు. ఈ చీరను దాటుకొని ఇక్కడ ఏవో తెంపినట్టున్నాయి, అందుకే కట్టేసినాను. ఇప్పుడు మనం కుంట దగ్గరికి పోదాము. కుంట దగ్గర మా ఎద్దులు ఉన్నాయో లేదో చూసి తర్వాత ఆ కొండ ఎక్కబడుతుంది. ఇప్పుడు చూడు, ఇది దగ్గర నుండి ఇది అసలు పైన కొన కనిపించడం లేదు. దీన్ని మా ఊరు సైడ్ దీన్ని మడ్డి చెట్టు అంటారు. దీనికి పండ్లు కూడా కాస్తాయి, మడ్డి పండ్లు. నల్లగా ఉంటుంది దేయడం చూడు, కాయ అది పండు మాగిన తర్వాత నల్లగా అయిపోతుంది. అది భారీ తింటారు, కొంచెం కారం కారం ఉంటుంది పండు అయితే. ఇదైతే వద్ది చెట్టు అంటారు, వద్ది. దానికేం పండ్లు గిన్నెలు కాయ. కానీ ఇంటి దగ్గర దొడ్లు ఉంటాయి కదా, కల్లాలు అంటారు, దాని దగ్గర లోపల పశువులు రాకుండా గేట్ దగ్గర అది అడ్డం వేసుకుంటుంటారు. ఇది వచ్చేసి ఇది బోదగడ్డి, కొట్టాలు వేసుకుంటారు. దీన్ని ఎంత కోసుకపోయి కొట్టాలు, బోదగడ్డి. ఆడ అది కనిపించేది నారేపాకు చెట్టు. నార మంచం అల్లుతారు కదా, నార మంచం, నులక మంచం. ఆ చెట్టు నుండి నార తీసి నులక మంచం అల్లుతారు. బోదగడ్డి బాగా దండిగా ఉంది చూడండి. ఇది బోదగడ్డి. దీన్ని కోసుకొని పరకలు చేసుకుంటుంటారు, కొట్టాలు వేసుకుంటుంటారు. అక్కడక్కడ హైవేలలో కొట్టాలు వేస్తున్నారు కదా రెస్టారెంట్ల మాట దగ్గర, ఈ గడ్డితోనే వేసేది. ఇది చిన్న కుంట ఉంది ఈడ. ఈ కుంట మొన్న వాన పడింది కానీ ఈడైతే నీళ్ళేం వాగలే. చిన్న కుంట. ఈడ ఒక చిన్న కుంట ఉంది. ఈడ కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఇది నీళ్ళు. ఇది చిన్న కుంట. ఈడ కాదు, ఎద్దులు వచ్చేది తాగడానికి. ఈ నీళ్ళు పల్లెటూర్లలో అవే తాగుతారు, ఏం భయం లేకుండా. అవి తాగుతూనే ఆరోగ్యంగా ఉంటామని అవే తాగుతారు. ఎందుకంటే ఈ కొండల మీద కొన్ని వేల రకాల చెట్లు ఉంటాయి. ప్రతి వేరు నుండి తాకుకుంటూ వచ్చి ఈ కుంటలలో ఆ నీళ్లు చేరడం వలన దాంట్లో కొంచెం ఔషధ గుణాలు ఉంటాయని వాళ్ళ నమ్మకం. అవే తాగుతారు. సేమ్ ఫిల్టర్ నీళ్ళ కన్నా ఎక్కువ ఫిల్టర్ అయ్యి చాలా బాగుంటాయి అవి. నేను కూడా తాగినాను. ఇదే వద్ది చెట్టు. ఇది ఈడ ఒక చిన్న కుంట ఉంది. మనం ఇందాక పొలాల్లో నడుచుకుంటూ వచ్చినాం కదా, ఆ పొలాలకు వచ్చిన వాళ్ళు మొత్తం ఒకప్పుడు ఇక్కడికి బిందెలు తెచ్చుకొని నించుకొని పోయి ఇవే తాగేదే నీళ్ళుగా. అప్పట్లో ఈ నీళ్ళు తాగి ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నో నీళ్ళు తాగి హాస్పిటల్ పాలు అవుతున్నారు. చాలా ఎక్సలెంట్ ఉంటాయి నీళ్ళు. మనకు చూడడానికి బాగుండవు కానీ మన కడుపుకు బాగుంటాయి. కంటికి బాగలేవు కానీ కడుపుకు బాగుంటాయి ఈ వాటరు. చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి నీళ్ళు ఇవి. ఇదొక చిన్న కుంట. ఈడ కూడా లేవు ఎద్దులు. ఇంకొక కుంట ఉంది, అటుకి పోయి చూద్దాం ఆడేమన్నా పండుగైనాము. ఇప్పుడు వచ్చేసాం మన పెద్ద కుంట. ఇదే పెద్ద కుంట. ఇంకా దీని తర్వాత ఇంకొక కుంటకు పోయేదైతే ఉండదు. బాగా స్విమ్మింగ్ పూల్ టైప్ బాగా పెద్దగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మేము ఈత కొడతాము. దీంట్లో తాంబేలు ఉంది, కనిపిస్తుందో లేదో చూడండి, చూపిస్తా. దగ్గర పోతే జూమ్. తాబేలు ఉంది, అదో మీకు కనిపించింది అనుకుంటా తాబేలి. అదో ఇక్కడ నా ఏలు పెడతాను, కనిపిస్తుందేమో. అదే తాబేలి. నా వేలి కింద ఉండేది తాబేలి, చిన్న తాబేలి. ఇంకా
తాబేలు కనిపించింది అనుకుంటా. లోపల పాములు కూడా ఉండొచ్చు, చెప్పలేము. కుంట బాగా పెద్దది. ఇక్కడికి కూడా రాలేదు ఎద్దులైతే. తాగేసి కొండకు పోయినాయా లేకుంటే ఏం అర్థం కాలేదు. కుంట అక్కడికి పోయి ఇంకా అట్టుండే దుంకి ఈత కొట్టచ్చు. బాగున్నాయి నీళ్ళు. ఈ నీళ్ళు ఎదవుతారు, ఈ నీళ్ళలో ఈత కొడతారు. ఏం అట్లా ఏం లేవు ఈడ. కానీ ఇప్పుడైతే ఆ ఫస్ట్ చూపించిన కుంట దగ్గరే ఎక్కువ మంది వాడతారు. ఇవి వచ్చేసి పొలాలకు మందు కొట్టేటప్పుడు ఇవి వచ్చి ఎత్తుకొని పోతున్నారు. ప్రజెంట్ అయితే ఈత కొడుతున్నారు. బరువులు వచ్చి బొల్లాడుతాయి ఎద్దలకి. ఇక్కడికి వచ్చిన ఈ కొండలకు వచ్చిన జంతువులకు మొత్తం నెమ్మళ్ళు, జింకలు, అడవి పందులు ఇక్కడికి వచ్చి తాగిపోతుంటాయి. అవన్నీ లేవు కదా అనుకోవచ్చు. ఉంటాయి ఈ టైంలో, ఇక్కడికి రావు. అవి రావాల్సిన టైంలో వస్తాయి. ఓకే, ఇక్కడ అయితే మన ఎద్దులు కనిపించలేదు. ఆ కొండకే ఉండొచ్చు. కొండపైన అక్కడ తెల్లగా చిన్నగా అది ఎద్దు టైప్లో కానొస్తుంది ఇటు. కానీ అది ఒక రాయి, బండరాయి. కెమెరా దాన్ని కనిపెట్టలేకపోయింది. చూద్దాం. ఒక తాబేలు ఉంది కొడకుంట దగ్గర. లోపలికి అయితే పోకూడదు. పాములు కూడా ఉండొచ్చు, చెప్పలేము. నీటి పాములు. ఇది ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ